తండ్రి స్వాధీనంలో ఉన్నాయి, కానీ నాకైతే టైం అసలు తెలియదు, ఎప్పుడు వస్తారో నాకు తెలియదు. ఇది కూడా స్పష్టంగా యేసు ప్రభు వారికి తెలియనట్టే ఉంది. ఇది కూడా ఆయన సత్శరీరుడిగా ఉన్న సమయంలో మాట్లాడిన మాటే. ఎందుకన్నాడంటే అలాగని యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, నేను వెళ్ళని ఎడల ఆయన మీ యొద్దకు రాడు. అంటే నేను మీకు విషయాలుగా ఇప్పుడు ఏం జరుగుతాయో చెప్పారనుకో మీరు తట్టుకోలేరు. అదే మాట్లాడుతున్న చూడండి, 2వ వచనం కూడా చూడండి, 16:2. వారు మిమ్మల్ని సమాజమందిరంలో నుండి వెలివేయుడు. 16వ అధ్యాయం యోహాను 16వ అధ్యాయం 2వ వచనం అండి. మిమ్మల్ని చంపు ప్రతివాడు దేవుడికి సేవ చేస్తున్నారని అనుకుని నాను వస్తున్నది. చూడండి, అసత్యముతో నిన్ను కబళించి నిన్ను నరకానికి పంపించడం అది దేవుడి సేవ కింద మారిపోతాడు. ఎంత అంతజ్ఞానం అండి యేసుప్రభు. దేవుడి సేవ కింద మారిపోతాడు. నిన్ను చంపు ప్రతివాడు దేవునికి సేవ చేస్తాను అనుకుంటాడట. ఇప్పుడు వాళ్ళు అందుకే సిగ్గు లేకుండా వాళ్ళకి వచ్చేస్తారండి. వద్దని చెప్పి తోసేసే సరే మళ్ళీ రేపు వస్తారండి. మన అర్థం ఏంటి, మనం కాళ్ళకి వచ్చేమన్నాడు చెప్తాం కదండి. అదేనండి, ఎవరన్నా వద్దంటే ఏం చేయమన్నాడు, కాళ్ళకి వచ్చేమన్నాడు కదా. కాదండి, తప్పదు. కాళ్ళు దులిపి ఎవరికి రమ్మన్నారంటే ఈ విషయం తెలియాలి మనకి. ఇశ్రాయేలీలకి మొత్తం తెలుసు, అన్యులకి తెలియదు. ఇశ్రాయేలీకి ఏం తెలుసు, ఆయన ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో సమస్తం వాళ్ళకి తెలుసు. తెలిసిన వాళ్ళ దగ్గరికి, ఇప్పుడు నా గురించి నేను మీ దగ్గర కౌరు పంపించాను అయ్యారు, నేను కౌరు చెప్పి తీసుకొచ్చిన ఆయన నేనేం కౌరు తీసుకొచ్చానో నేనేంటో అంతా మీకు తెలుసు. మీరు ఏం తెలియనట్టు యాక్ట్ చేశారనుకోండి, అప్పుడు నేను కౌరు పంపించిన ఆయన ఏమంటారా, వాడు అలాగే యాక్ట్ చేస్తాడు, నువ్వేం చేస్తావు అంటే కాళ్ళు దులుపుకుని వచ్చేది అన్నాడు. ఈ కాళ్ళు దులుపుకుని వచ్చేది ఎవరికి, ఇశ్రాయేలీల దగ్గర, అన్యుల దగ్గర కాదండి. మనం కాదు, మనం కాళ్ళు దులుపుకుని రాలేదు. సత్యాన్ని అగ్నిలోంచి లాగమన్నాడండి. ఇప్పుడు మనందరికీ సత్యాన్ని అగ్నిలోంచి లాగమన్నాడు. సిగ్గు లేకుండా మనం వాక్యం చెప్పండి పర్లేదు, కానీ మనం చెప్పట్లేదు, వాళ్ళు చెప్తున్నారు. అందుకే మన సంఘాల్లోంచి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఏమి జరిగింది అంటే 24:36 విషయం, దాంట్లో ఆ దినమును గురించి నన్ను అడగొద్దన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏం చెప్పి కాలంలో సమయాలు నాకు తెలియదన్నాడు. ఇక యోహాను ఇంపార్టెంట్ అయిన అంశం అనమాట. ఇది చాప కింద నీరులాగా శాపగ్రస్తం మన మీదకి వచ్చేస్తుంది. ఇప్పటికీ కూడా దైవ సేవకులు కానించి స్పీకర్స్ కానించి అందరూ కూడా ఈ విషయాన్ని ఏం చేస్తున్నారంటే అక్కడికి వచ్చినప్పటికి ఏం చెప్పాలో తెలియని పరిస్థితికి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి పిల్లరా. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ విషయం తెలియదు. ఆయన వాక్యం అక్కడితో ఆగిపోయిందా? మీ దగ్గరికి ఏమన్నాడు, సర్వసత్యం మీ దగ్గరికి వస్తుంది, ఆయన వచ్చి మీకు అన్ని చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పడం వలన మీకు తట్టుకోలేరు, మీరు ఏం జరుగుతుందో చెప్పానంటే ఏం జరుగుతుందో మొత్తం చెప్పేసాడండి ఆయన. నేను చెప్పేది కానీ మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరు. మత్తయి సువార్త 7:15 అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రె చర్మం వేసుకుని మీ యొద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు అని. ఈ విషయాన్ని పౌలు గారు కొరింథీ పట్టణానికి ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 14వ వచనంలో, ఇది ఆశ్చర్యం కాదు. చూడండి, వాళ్ళు చెప్పేది కూడా చాలా సూటు గుట్టేసుకుని చక్కగా వచ్చి దైవజనులా చెప్తుంటే అరటి పండు ఒలిసినట్టుగా మీ బైబిల్ తీసి మీకు చెప్తున్నట్టుకుండా యేసు ప్రభుకి ఏమీ తెలియదు అని చెప్పేస్తున్నాడు. అక్కడ అదే ఉంటుంది. అందుకనే పౌలు గారు వాడిన భాషలో అండి, ఆయన భాష ప్రవీణుడు కనుక ఆయన భాష అపవాది తానే వెలుగుదూత వేషం వేసుకున్నట్టండి. అండర్లైన్ చేసుకోవాలి. అపవాది అటండి తానే వెలుగుదూత వేషం వేసుకుందట. ఇప్పుడు అక్కడ చెప్పడానికి వచ్చిన భాస్కర్ గారు ఎవరు? అపవాది సూట్ వేసుకుని వచ్చిందట భాస్కర్ లాగా. అందుకని 11వ అధ్యాయంలో చక్కటి మాట ఏంటంటే, అపవాది తానే వెలుగుదూత వేషం వేసుకుని వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నది, వారే యెహోవా సాక్షులు. అపవాది తానే వెలుగుదూత వేషం వేసుకున్నది పిల్లరా. అందుకనే ఆ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్ లో యోహాను గారు ఇగో వారికి శుభమని కూడా మీరు చెప్పొద్దు, మెట్టెక్కనే వద్దు అని అందంటే. ఆ దినమును గురించి తెలియదని ఎందుకన్నారు అనేది మనం ఆలోచించగలిగితే పిల్లరా, ఒకసారి ఆయన ఔనించినట్టు చూసుకుని ఎందుకు ఆయన అలా చెప్పారో ఏమిటో మనం తెలుసుకోవడానికి వెళ్దాం పిల్లరా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను.
ఏమంటే యేసు ప్రభు వారు మరణించిన తర్వాత పౌలు గారు మాట్లాడుతున్న మాటది. పౌలు గారికి ఏం తెలిసిపోయింది? ఇంత విషయాన్ని, దేవుని యొక్క ఔనిత్యాన్ని పౌలు గారు ఎలా చెప్తారంటే, పౌలు గారికి కలిగిన దేవుని దర్శనం ప్రత్యేకంగా ఆయన కలిగిందండి. మీకు కరెక్ట్గా చెప్పాలంటే యేసుప్రభుని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ యేసుప్రభుని చూశాడు ఆయన. యేసుప్రభుని చూశాడు ఆయన ప్రత్యక్షత. దానికి ఎలా తెలుసండి? కొరింథీయులకు రాసిన పత్రిక 11 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11:23 మనం ఏం మాట్లాడుకుంటాం? ప్రతి ఆదివారం ఇస్తామా? మాట్లాడేది ఎవరనుకుంటున్నారు? పౌలు గారు. ఏమండి, నేను అప్పగించిన దానిని ఎప్పుడు అప్పగించడానికి వచ్చింది నీకు తెలుసా? పౌలు గారికి తెలుసా? వాడు తీసుకునే సంస్కారం ఎలా వచ్చింది? ఇది ఆయన సమస్తాన్ని ఆయనకి అప్పగించేశాడు, ప్రత్యక్షించాడు. అలాంటి పౌలు గారు ఆయన యొక్క ఔన్నత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడంటే, ఆ ఔన్నత్యం ఏంటో తెలుసుకుంటే ఎందుకు ఈ మాట వచ్చిందో మనం చాలా అద్భుతమైన సీక్రెట్ అది దాంట్లోకి పెడతాం. కొంచెం టైం అయిపోయి చెప్పండి. చూడండి, దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచయించెను. సమస్తమును లోపరిచి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నందున సంగతి విషదమే. ఏమండి, సమస్తాన్ని దేవుడు ఆయన ఇచ్చాడండి. ఎలా తెలిసింది దీనికి? అసలు యేసుప్రభు రెండో కలిసాడా? కలవలేదు. మరి యేసుప్రభు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఆయనకి పంచకాండాలను అవపాసన పట్టిన అద్భుతమైన ధర్మశాస్త్ర ప్రావీణుడు ఆయన. ఆ ధర్మశాస్త్రం, ఆ కీ ఎప్పుడైతే దీని అంతటికీ కారకుడు యేసుప్రభు అని ఎప్పుడైతే ఆయనకు అర్థమైందో, ధర్మశాస్త్రం అంతా మనకి అర్థమైపోయింది. ఒక్కొక్కసారి చూడండి, చిన్న కీ పాయింట్ దొరుకుతుంది. ఆ కీ పాయింట్ మొత్తం సెంటర్ అంతా తెలిసిపోతుంది. అలాగా పౌలు గారికి ప్రత్యక్షత జరిగినప్పుడు ఆయన ఔనిత్యాన్ని అంతటినే పౌలు గారు అవకాశం చేశారు. పిల్లల కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడినవి యున్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు. అది అండర్లైన్ చేసుకోండి. ఆయన ఎవరట? యేసు క్రీస్తు. ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఇక మీకు అందరికి తెలిసిన వాక్యమే సామెతలు 8వ అధ్యాయం 22 నుంచి చదువుకుంటా పోతే, ఆయన ఎప్పటి నుంచి ఉన్నవాడు, ఏంటో సమస్తము, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. ఆయన లేకుండా ప్రధాన శిల్పి అంటే ఈ ప్రపంచంలో అందరికంటే టాప్ బిల్డర్ ఎవరండి? ఆయనే. ఆయన తర్వాతే. ఆయన ఎందుకు శిష్యులకి చెప్పేసాడంటే, శిష్యులకి అనేకమైన భవిష్యత్తు జ్ఞానాన్ని చేయించండి. ఒక రోజు యెరూషలేము దేవాలయం దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటే శిష్యులు అన్నారు, ప్రభువా మా యెరూషలేము దేవాలయం చూసే ఎంత బాగుందో అన్నాడు. అనగానే రాయి మీద రాయి ఉండే ఉండదు, తొందరగా తీసుకుంటారు తిన్నాడు. కాబట్టి పేతురు, అయ్యా పన్ను కట్టమంటారయ్యా, ఏం చేయమంటావు అంటే, పేతురు గేలాన్ని తీసుకో, సముద్రంలోకి వెళ్ళు, గేల వేయి, ఒక చేప పడుతుంది, ఆ చేపలో బంగారం ఉంటుంది, తీసుకొచ్చి నీకు కూడా నాకు కూడా ఇచ్చేయి. వెళ్ళిపోయినట్టు పేతురు గారు. చదువుకుంటా పోతాం మనకి ఇవన్నీ అండి. యేసుప్రభు వారు అక్కడ ఒక చేప ఉంటుందా? చేప ఉంటుంది. ఆ చేపలో బంగారం ఉంటుందా? ఉంటుంది అని చెప్పాడు. అంటే ఈ సృష్టిలో అనంత జ్ఞాని అయిన యేసుప్రభు వారికి ఎక్కడవుతుందో తెలిసినట్టేనా? తెలిసినట్టే. గాడి గురించి చెప్పాడు, గాడిని తీసుకురమ్మని. యెరూషలేము దేవాలయం తీసేస్తారని చెప్పాడు. అనంత జ్ఞాని, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ఆయన ఎప్పుడు ఈ మాటలు మాట్లాడారు అంటే, ఆయన బ్రతికున్న కాలంలో మాట్లాడారు. ఆయన మరణించారు యెరూషలేములో AD 68 తర్వాత అందరూ మరణించారు. యోహాను గారు ఒక్కరే ఉన్నారు. యోహాను గారు ఈ పత్రిక రాసి ఇందాక మనం చదువుకున్నాయని చెప్పారు. యోహాను గారిని డైరెక్ట్ గా ఎక్కడ తీసుకెళ్లిపోయారంటే పద్మాస్ దీపంలో తీసుకెళ్లిపోయారు. అంతకు ముందే యేసుప్రభు వారు మరణించి ఆరోహణ అయ్యి వెళ్ళిపోయాడు. ఇక్కడతో ఇది అయిపోయిందా? ఇక్కడతో ఇది అయిపోయిందా? నేను వెళ్ళటం వలన మీకు మంచిది. నేను వెళ్ళిన తర్వాత సర్వసత్యం మీ దగ్గరికి వస్తుంది. ఆయన మీకు అన్ని బోధిస్తాడు. ఆయన చెప్తాడంటే, ఈ మాటలు ఇక్కడతో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, అంతే మాట్లాడాలి.
తండ్రి ఏం చెప్పాడో అదే చెప్పాలి. ఇక్కడతో అయిపోయిందా అంటే కాదండి. యేసు ప్రభు వారు, యేసు ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో యేసుకు తెలియదని అంటే అది చాలా ఏమనుకోవద్దు, అజ్ఞానం అయిపోద్దండి. మనకి అజ్ఞానం అయిపోద్దండి. ఆయన ఎన్ని చెప్పాడండి? 24వ అధ్యాయం చదివితే ఎప్పుడు వస్తారో ఏం చెప్తారో అని చెప్పేశాడు. ఆయన ఎలా చెప్పాడు? 24వ అధ్యాయంలో ఒక మాటని మీకు సంబోధించి, అయ్యా ఎప్పుడు వస్తారు మీరు అని అడిగితే ఆయన ఏం చెప్పాడండి? నేను వచ్చినప్పుడు ఇద్దరు తిరగలి విసురుతుందరు. తిరగలేసినటువంటి అంటే ఏంటి? ఎందుకు చెప్పాడు అనుకుంటారు మీరు? తిరగలేసినటువంటి అంటే ఏంటంటే, నేను అదే చెప్పాను. ఒక మాటను మనం వింటున్నప్పుడు, బైబిల్ చదువుతున్నప్పుడు ఆ సందర్భం ఎక్కడిది, ఏ స్థలం అది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ కాలం అది అంటే ఇజ్రాయేలీల్లో ఉదయాన్నే 4 గంటల కోటలు లెగిసిపోతారండి. లెగిసి ప్రతి ఇంట్లో కూడా తిరగలిసిరుతారండి. అంటే తొలిజాముకి లెగిసి తిరగలిసిరుతారండి. అప్పుడు వెంటనే పేదరు గారు అడుగుంటారు ఏంటంటే, అయ్యా తొలిజాము అంటే తిరగలంటే తొలిజాములో వస్తారా? తొలిజాములో వస్తారు. కానీ ఇద్దరు పొలంలో ఉంటారు, అప్పుడు వస్తారు. మరి ఇంతకు తిరగలన్నారు కదా సార్? లేదు నేను పొలంలో ఉన్నప్పుడు కూడా వస్తాను. అదేలాగా ఇద్దరు పొలంలో ఉందరు, నేను వస్తాను. ఒకడు ఎంత పడతారు, ఒకడు విడవబడతారు. అంటే పొలం అంటే ఎప్పుడు వెళ్తామండి మనం? పగలు. అది మధ్యాహ్నం, ఉదయం. ఇప్పుడు ఎన్ని టైం చెప్పాడైనా? ఎన్ని టైం చెప్పాడు? 2 టైం చెప్పాడు. వేకువజామున వస్తానన్నాడు, ఏ టైం వస్తానన్నాడు. ఇద్దరు మంచం మీద పండుకుందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. అది తల్లి కొడుకు కానివ్వండి, భర్త భార్య కానివ్వండి, మరి ఎవరైనా కానివ్వండి. అదేంటయ్యా ఇందాక మరి తిరగలన్నావు, తర్వాత పొలం అన్నావు, ఇప్పుడు రాత్రి అన్నావు, అసలు ఎప్పుడు వస్తాను? 3 అయ్యే. ఎలా తీసుకోవాలి దీన్ని? ఎలా తీసుకోవాలి? ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ అర్థమైతే అది అర్థమైపోతుంది మీకు. బ్రిటిష్ వాళ్ళు మన ప్రపంచాన్ని, మన భారతదేశాన్ని పాలించారు. బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు బ్రిటిష్ వాళ్ళకు బిరుదు ఉంది. ఏంటి తెలుసునండి? రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం. అంటే ఏంటండి? ఎలాగా అంటే భారతదేశం ఆడిదే, కెనడా ఆడిదే, అమెరికా ఆడిదే, లండన్ ఆడిదే. ఇప్పుడు మనకి టైం ఎంతండి? ఎంతండి? 1 గంట. అమెరికాలో ఎంత అవుతుందండి? వెళ్ళిపోండి. ఇప్పుడు అమెరికాలో చీకటి ఉంటుందండి, భారతదేశంలో పగలండి. లండన్ లో, ఇజ్రాయెల్ దేశంలో 4 అవుతుందండి అనుకుందాం. అంటే ఇప్పుడు ఆయన వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు? కాకినాడ కాదు, మధ్యాకాశంలోకి వచ్చి భూమి మీద ఉండి చూస్తున్నాడండి. భూమి మీద ఉండి చూస్తే భారతదేశంలో టైం ఎంత అయిందండి? 1 గంట అయింది. అమెరికాలో నిద్రపోయినారండి. ఇజ్రాయెల్ దగ్గర తిరగలేసేస్తున్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎందుకు చెప్పాడు అనుకున్నారు? ఆయన వచ్చినప్పుడు ఈ ప్రపంచం అంతా ఆయన చూస్తుంది. ప్రపంచం అంతా ఒక చోట నిద్రపోయి ఉంటారు, ఒక చోట తిరగలేసుకుంటూ ఉంటారు, మరొక చోట పొలంలో పనిచేసుకుంటూ ఉంటారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు భూమి ఆయనకి ఎంత అయిపోతుంది. నేను అప్పుడు వస్తానయ్యా అన్నాడు. శిష్యులకు అర్థం కాలేదు. అది అర్థం ఏంటంటే చెప్తే మీరు తట్టుకోలేదు ఆయన. అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ఉదాహరణకి యేసు ప్రభు వారికి ఎప్పుడు వస్తారో తెలుసా తెలీదా? ఇక వాక్యాలు తీయించట్లేదు, టైం లేదు. మీ అందరికీ వాక్యాలు తీయించాల్సిన అవసరం లేదు. నాకంటే బాగా మీరు వాక్యాలు వచ్చిన వారు. ఏమండి ఇప్పుడు ఈ విషయాన్ని బట్టి ఆయన ఎప్పుడు వస్తాడని తెలీదా? తెలుసు. ఎప్పుడు వస్తాడో తెలీదు. ఇక చెప్పుకుంటా పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఆయన ఏమన్నా తెలిపినా, నేను వచ్చినప్పుడు ఏం జరిగితే గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలిచ్చు తల్లులకు శ్రమ. ఏంటి గర్భిణీ స్త్రీ శ్రమ ఏంటి? ఆయన వచ్చినప్పుడు పాలిచ్చు తల్లికి శ్రమ ఏంటి? చాలా విచిత్రమైన, అద్భుతమైన మాటలు ప్రియులారవి. దేవుడు అంటే, యేసు అంటే మామూలు విషయం కాదండి. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి కొన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, అయ్యా క్రైస్తవులైన మాకు నువ్వేంటో పూర్తిగా అర్థం కాలేదయ్యా అనుకుంటానండి. నేను మనకు అర్థం కాలేదండి. యేసు ప్రభు వారు ఎవరో పూర్తిగా అర్థం కాలేదు పిల్లరా. తర్వాత నన్ను ఏమనుకోవద్దు.
ఆయన ఏమన్నాడంటే, నేను వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీలకు శ్రమ, పాలించుదలికి గర్భిణీ స్త్రీలకు శ్రమ ఏంటంటే ఆయన వచ్చినప్పుడు అంటే, ఆ సమయాన్ని ఇందా మనం చదువుకున్నాం కదా, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకడు విడవబడతారు. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వచ్చాడో పరిశుద్ధులందరూ లెగుస్తారు. పరిశుద్ధులు లేచినప్పుడు తల్లి నమ్ముకోలేదు, కడుపులో ఉన్న బిడ్డ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? పొట్ట దించుకుని వెళ్ళిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. గర్భిణీ స్త్రీకు శ్రమ అని రాస్తూ ఆ కింద 21వ వచనంలో అనుకుంటాను, ఇట్టి శ్రమ ఇంకెన్నడూ జరగలేదు, ఇంకెన్నడూ జరగబోదు. ఆయన రాక ఒకసారి వస్తుంది, ఆ రాక టైం ఏంటి ఆయన తెలుసు. ఆయన రాకలో ఏం జరుగుతాయని చెప్పేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏంటి వల్లనే నీకు తెలియదు అన్నట్టు అంటే, ఆయన ఇప్పుడు బ్రతుకున్న టైంలో, ఆయన సత్శరీరం ఉన్న టైంలో తండ్రి ఏం చెప్పన్నాడో అదే చెప్పాడు. ఆయన అప్పటికి ఇంకా యాగం చేయలేదు, బలియాగం చేయలేదు, అందుకని అన్ని విషయాలు ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడంటే, ఎప్పుడైతే ఈ రెండోది కూడా చెప్పేస్తాను, గర్భిణీ స్త్రీకి శ్రమ అంటే తల్లి నమ్ముకోలేదు, యేసు ప్రభు వారు వచ్చారు, పరిశుద్ధాత్మ ఏమిటండి ఎత్తబడతాయి, కడుపులో ఉన్న పిల్ల పొట్ట చీల్చుకుని పైకి వెళ్ళిపోతాయండి. తల్లికి శ్రమ కాదండి. అలాంటిదట ఎప్పుడు జరగలేదని కింద చదువుకుంటారు. లూకాసు వార్తలో 24వ అధ్యాయంలో కిందకి వెళ్ళిపోతే ఆయన రాసుకుంటే అది అంత అధ్యాయం చదవడం మీకు తెలుస్తుంది. రెండోది కూడా చెప్పేస్తాను టైం లేదు కనుక. రెండోది ఏంటంటే పాలించు తల్లికి శ్రమ. పాలించు తల్లికి శ్రమ ఏంటండి అంటే, ఏమండి మనందరికీ తెలుసు సైన్స్, పాలించే తల్లి పిల్ల పుట్టిన వెంటనే బిడ్డ చచ్చిపోతుంది. ఒకసారి తెలుసండి, గంటల్లోనో రోజులోనో నెక్స్ట్ డేనో చనిపోతుంది. చనిపోయిన వెంటనే తల్లికి ఏం చేస్తారండి, పాలు గురించి ఆ బ్రెస్ట్ మిల్క్ గురించి ఏం చేస్తారు, ఒక మంత్రసాన్ని వచ్చి ఉదయం సాయంత్రం మధ్యాహ్నం నుంచి మీకు 5-6 సార్లు ఆ బ్రెస్ట్ని పట్టుకుని ఆ రొమ్ముని పిండాలండి. ఎందుకో తెలుసా, పిండకపోతే తల్లి ఆ సనుబాలు ఉబ్బుపోయి విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది. 21 days గడ్డలు వచ్చేస్తాయి. 1 month క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. మామూలు విషయం అనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. గర్భిణీ స్త్రీకి శ్రమ, పాలించు తల్లికి శ్రమ. ఎందుకు శ్రమ అంటే, ఇదిగో ఆ రోజు నీ పక్కలో ఉన్న పిల్ల ఎత్తబడుతుంది, నమ్ముకొని నీ తల్లి విడవబడుతుంది. విడవబడిన తల్లికి శ్రమ. దేవునికి మహిమ కలుగును గాక. ఇన్ని చెప్పేసిన ఆయనకి ఆయన ఎప్పుడొద్దు ఆయన తెలియదా? ఇంకా చాలా ఉన్నాయి పిల్లరా, చెప్పడానికి సమయం లేదు కాబట్టి ఇంకా చాలా ఉన్నాయి. కొన్ని ఫండమెంటల్స్ మేము ముందుంచాను. యేసు ఇవాళ మన అంశం ఏంటండి చెప్పాలి. అంశం ఏంటి? యేసు రెండవ రాకడ యేసుకు తెలుసా తెలీదా అంటే, తెలిసనే మనం అందరం, తెలియదనే మనం అందరం అనుకున్నాం. తెలియదన్నట్టుగానే బైబిల్ ఉంటది, కానీ అది సత్యం కాదండి, అసత్యం. సత్యం ఏంటో ఈరోజు దేవుడు మన ముందు అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తాడు. మనం తెలుసుకున్నప్పుడు ఇలా, ఎప్పుడైతే యోహాను గారు పద్మాసు దేవికి పంపబడ్డాడో, ఆ తర్వాత యేసు ప్రభు వారు అంతకు ముందే పరలోకం వెళ్ళిపోయారు. దేవుని కృపాశాన్ని ఉన్నాడు. పద్మాసు దీపం నుంచి యోహాను గారిని ఆత్మవశుడై పరలోకానికి తెప్పించుకున్నాడు. యోహాను ఇవన్నీ చూస్తున్నావు కదా, ఇప్పుడు రాయ్య ప్రకటన గ్రంథం అంటున్నాడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి వెళ్ళిపోతామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మరియు లోపటను వెలుపలను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వారి కుడి చేత చూసి ఒక గ్రంథం ఉంటుందంట. అది కుడి చేతిలో దేవుని యొక్క సర్వోన్నతుని యొక్క చేతిలో ఒక గ్రంథం ఉందట. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడైన ఎవడైనను బలిష్ఠుడైన ఒక దేవదూత. మీకు ఇంతవరకు అర్థమైంది కదండి. యేసు ప్రభు వారు ఈ మాటలు అన్నారు. మాటలు ఆయన బ్రతుకున్న కాలంలో అన్నాడు, సత్సరీయుడుగా ఉన్నప్పుడు అన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, ఏ యాగం అయితే చేయడానికి వచ్చాడో, ఏ విషయాలైతే దేవుడు ఆయన పంపించాడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు కిందకు వచ్చి ఆయన భయంకరమైన పరిస్థితిని అనుభవించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై అరుణించితివా, దేవుడవై ఉండి మనుషుల చేత చిత్రహింసపడినావయ్యా.
ఎంత ఘోరమయ్యా నీ నిలువ త్యాగము, ఎంత భారమయ్యా మహాపాపదోషము. అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముద్దగా మారిదివా, అడుగడుగున రక్త సిక్కమై మాంసపు ముద్దగా మారిదివా, శిలువ శ్రమలను పొందితివా, ఎంత ఘోరమయ్యా నీ శిలువ త్యాగము. అంత శిలువ త్యాగాన్ని చేసి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన ఈ లోకాన్ని మరణపు ముళ్ళుని విరిచి దాని కోరలు పీకేసి, ఒక రోజండి ఏలియా గారు మరణానికి భయపడ్డాడండి. ఎందుకంటే ఇజ్రాయెల్ చంపేస్తుందని. కానీ అంత పౌరుషం గల ఆయన కూడా ఎందుకు భయపడ్డాడు తెలుసండి? అప్పుడు మరణానికి కోరలు ఉన్నాయండి. అప్పుడు మరణానికి కోరలు ఉన్నాయి. ఆ కోరలు ఏం చేశాడు అనుకుంటున్నారు? సిలువలో వేలాడదీసి మరణ భయం తెప్పించాడండి. మరణం ఏంటో చూపించాడు. ఆ మరణపు కోరలు విరిచేశాడు. ఆ కోరలు విరిచిన తర్వాత మరణానికి భయపడ్డ మనిషిని కొత్త నిబంధనలో దేవునికి భయపడగలుగును గాక. పాత నిబంధనలో చాలా మంది మరణానికి భయపడ్డారు. ఏలియా గారే భయపడిపోయారంటే అంత పౌరుషంగా ఆయన. కానీ కొత్త నిబంధనలో ఆ కోరలు తీసేసాడని తెలిసిన పౌలు గారు మరణానికి ఎదురాడాడండి. ఆ మరణానికి ఎదురాడి ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే యాగం చేసి ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చూడండి, ప్రకటన గ్రంథంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే చదవండి 3వ వచనం నుంచి. అయితే పరలోకమందు గాని భూలోకమందు గాని భూమి కింద గాని ఆ గ్రంథము విప్పుటకు చూచుటకైనను ఎవరికి శక్తి లేకపోయేను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా పెద్దలలో ఒకడు ఇదిగో దావీదుకి చిగురైన యూదా గోత్రపు సింహము ఆ గ్రంథము విప్పుటకై 7వ వచనం చదవండి. ఆయన వచ్చి సింహాసనమందు ఆసీనుడైయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకునేను. దేవునికి మహిమ కలుగును గాక. కాలాలు సమయాలు ఎక్కడున్నాయని చెప్పారండి. నాకైనా కాలాలు సమయాలు ఎక్కడున్నాయని చెప్పారండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనము. ఇప్పుడు నన్ను అడుగుట వలన మీకు ఇబ్బంది కనుక ఇప్పుడు నన్ను ఏమడగవద్దు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. వాటిని తెలుసుకున్నట్టు మీకు ఇప్పుడు సమయం కాదు. ఒకవేళ చెప్పినా మీరు భయపడతారు, పట్టుకోలేరు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కాలాలు సమయాలు ఎక్కడున్నాయండి? చదవండి 7 ఆయన వచ్చి సింహాసనములో ఆసీనుడై ఉన్నవాడి కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దానిని విప్పి కొనినప్పుడు ఆ పెద్దలు నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చెప్పండి, ఆయన ఎప్పుడు వస్తాడో ఆయన తెలియడానికి కాలాలు సమయాలు దేవుని చేతిలో ఉన్నాయన్నాడు. ఆ దేవుని చేతిలో ఉన్న కాలాలు సమయాలు ఉన్న గ్రంథాన్ని ఆయన తీసుకున్నాడు లేదండి? ఇప్పుడు టైం ఎక్కడ ఉంది? ఆయన చేతిలో ఉంది. జయించిన ఆయనకి మొత్తం ఆస్తి అంతా ఇచ్చాడు. ఆస్తి ఇచ్చినప్పుడు ఆ కాలాలు సమయాలు తండ్రి కుడి చేతిలో ఉన్నాయన్నాడు. ఆ కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని తీసుకుని చదువుకోలేదా? సీక్రెట్ ఓపెన్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కానీ విషయం తెలియదండి. మనం ఏం చేసామంటే వాక్యం అక్కడికి సరిపోయిందని ఆయన బతుకున్న కథ చెప్పుకుంటున్నాం. ఆయన చచ్చిపోయిన తర్వాత కథ చెప్పుకోవట్లేదు. మనం ఆయన చనిపోయాడు, ఎందుకు చనిపోయాడు అనుకున్నారండి? ఆ కాలాలు సమయాలని సమస్తాన్ని ఆయన చేతిలో ఉంచుకోవడానికి ఆయన మరణించి లేచి ఆత్మ చేతిలో ఉన్న కాలాలని సమయాలను తీసుకున్నాడండి. ఆయన ఇప్పుడు పరిస్థితి ఏంటనుకున్నారు? ఆయన పరిస్థితి ఏంటి? 10వ వచనం చదవండి. నీవు ఆ గ్రంథం తీసుకుని దాని ముద్రలు విప్పుటకు అయోగ్యుడకు నీ వదిలింపబడినవై నీ రక్తం ఇచ్చి, ఇక్కడ చూడండి, ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాటల వాడు
దేవుని కొరకు మనుషులను కొని దేవునికి వారిని ఒక రాజ్యములను యాజకులుగాను చేసినవి కనుక వారు భూమి యందు ఏలుదురని క్రొత్త పాట పాడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏం తెలిసిందంటే ఆయనకి సమస్తము తెలిసింది. ఇంకేం తెలిసిందో చూడండి ఆయనకి. శక్తియు జాగ్రత్త చదవండి అండి. ఒకసారి అర్థం చూడండి. వారు వదిలింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును. ఇగో ఈయన ఐశ్వర్యాన్ని ఈయన ఔన్నత్యాన్ని తగ్గించడానికే వాళ్ళు ముఖ్యమైన బోధ చేస్తారండి. వాళ్ళు చేసే బోధ ఏంటంటే ఈయనకి ఏమీ తెలియదు. రమ్మ వెళ్ళమన్నాడు, వెళ్ళాడు, రమ్మన్నాడు, వచ్చాడు, పని అయిపోయింది. మీకేం తెలియదు, ఇంకేం సంబంధం లేదు. ఆయన ఎప్పుడవుతాడు ఆయన తెలియదు. మీకు స్పష్టంగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని ఈరోజు దేవుడు మీ ముందుంచాలని ఆశపడ్డాను. దేవుడు నాకు తలంపించాడు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా చూద్దాం ఆయన స్టేటస్ ఏంటో, ఆయన ఔన్నత్యం ఏంటో ఒకసారి మనం చదువుకుని ముగించుకుందాం. ఉదింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును ఫలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హుడు. చూడండి, స్తోత్రము పొందనర్హుడు. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రాలు ఆయనకి మాత్రమే చెందును. అర్హుడనియు. ఏమండి, తండ్రి సింహాసనం మీద కూర్చుంటాడు, అన్ని చేస్తాడు. రాజుగారు వృద్ధుడైపోయాడు, మొత్తం కుమారుడికి అప్పచెప్పేసాడు. ఉచికసేపు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంతేనా? మీరు బిజినెస్ ఏదో చేస్తారు అనుకోండి, మీరు సంఘం ఉంది, సంఘం కుమారుడికి అప్పచెప్పేశారు, సమస్తం ఆడి ఇష్టం. ఆ దైవజన కుమారుడు సమస్తాన్ని చూసుకుంటాడు. మీరేదో వచ్చి వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఏవేవి చెప్పాలో అన్ని చెప్పేశారు, ఏవేవి ఇవ్వాలో ఇచ్చారు. ఇప్పుడు యజమాని ఎవరు? కుమారుడే. దేవునికి మహిమ కలుగును కాక. ఏమేమి అప్పచెప్పాడు కూడా చెప్పేస్తున్నాడు అక్కడ. ఇందులో అన్ని వచ్చేసాయి. కాలాలు సమయాలు నా దగ్గర లేదంటే యేసుప్రభువుకి ఏం తెలియదు కదండి. అప్పుడు చెప్పడానికి కుదరదు. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికండి ఈ బైబిల్ అంతా చదువుకుంటే ఒకవేళ మిక్సీలో వేసి ఫిల్టర్ చేస్తే ఫిల్టర్ ఏమవుతుందంటే యేసుప్రభు అని వస్తుందండి. ఆయన గురించి అంటారు. యేసుప్రభు వారు ఈ భూమి మీదకి రావడానికి కొల్లల ప్రవచనాలు ఉంటే ఒక్క సిలువ ప్రవచనం, ఒక సిలువ వేయడానికి సిలువకు సంబంధించిన ప్రవచనాలు 33 ఉన్నాయి. ఈ 33 పాత నిబంధన నుంచి మొదలుకొని కొత్త నిబంధన వరకు, పాత నిబంధనలో ఉన్న 33 ప్రవచనాలు కొత్త నిబంధనలో అన్ని నెరవేరాయి. పిన్ టు పిన్, టైం టు టైం, ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు పెరగాలో, ఎప్పుడు అస్తమించాలో, ఆ మరణించిన తర్వాత ఏమొస్తుందో అన్ని సమస్తం ఆయనకి తెలుసండి. చదువుకుని ముగించుకుందాం. వారు వదిలింపబడిన కార్యక్రమం వచ్చేయండి. 13 అంతటా పరలోకమందును, ఇది చూడండి ఇది ముఖ్యమైనది. తమతో చెప్పబడెను. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కింద సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటినన్నిటి పర్వతముల సింహాసనే ఆసీనుడై వానికి గొర్రె పిల్ల స్తోత్రములు. అర్థమైందండి? ఇంకేం మిగిలింది అని చెప్పగలరా? లేదండి పలానా ఇవ్వలేదండి. ఇంకానే ఒకటి ఆఫీసు అక్కడ తండ్రి ఈ ప్రాపర్టీ ఇవ్వలేదండి అని చెప్పగలరా? లేదు. సమస్త సృష్టిని ఆయన అప్పచెప్పేసాడటండి. ముఖ్యంగా కాలాలు సమయాలు ఉన్నదాన్నే ముందు తీసుకున్నాడటండి ఆయన వెళ్ళి. వండర్ఫుల్ కదండి. కానీ వాళ్ళకి మనకి చెప్పడానికి లేక ఆ బాణాన్ని ఉపయోగించి కుళ్ళగా మార్చేస్తాను మనకు తెలియదు. తెలుసు, చాప కింద శాపగ్రస్తలాగా వచ్చేస్తుందండి ప్రతి సంఘాల మీద. ఇక అయితే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ పెట్టేశారండి. వాడు చూసినంటే పొమ్మనంటారు, కుదరదండి. వాడు అలా ఉంటాడు, మనం అలా ఉన్నాం. అది వెళ్ళాలనుకోవట్లేదు, పెట్టు కూడా మనం ఎక్కట్లేదు. వాడు సిగ్గు లేకుండా నటింట్లో పోతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. మీకు విషయం అర్థమైంది అనుకుంటాము. ఆకర్షణ చదివేసేటది 13 తర్వాత ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా నమస్కారం చేసి ఎవరు నమస్కారం చేశారు? అంతవరకు యెహోవా దేవుడి వద్ద నమస్కారం చేస్తున్న పెద్దలందరూ కలిసి ఇక సర్వ సృష్టికి ఈయన ఔన్నత్యాన్ని తీసుకొచ్చాడు. సర్వ సృష్టి ఈయనకి అప్పచెప్పిన తర్వాత అందరూ కూడా ఆమేన్ అన్నారట. నువ్వేవాడు మధ్యలో దేవుడు గారు అన్నారు.
దేవునికి మహిమ కలుగుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. ఒక అద్భుతమైన యేసు రాకడ యేసుకు తెలుసా అంటే ప్రపంచం అంతా తెలియదని చెప్తుందండి. ఇక్కడ మనకు తెలియదంటే ప్రపంచానికి తెలియనంటే, ఇక్కడ మనకు తెలియదంటే ప్రపంచానికి తెలియనంటే. ప్రియ దైవ సేవకులైన మీ అందరికీ చాలా మరొకసారి కృతజ్ఞత చెల్లిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్ ప్రసాద్ గారికి, జాన్ భాస్కర్ గారికి, అయ్యగారి పేరు థామస్ గారికి, అయ్యగారి గారికి, మీ అందరికి పేర్లు తెలియదు. మీ కుటుంబంలో వచ్చాం కాబట్టి మాకు మీ కుటుంబం మనిషి కింద మమ్మల్ని ఆదరించినందుకు, చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను, అవసరమైన అంశమైన అనుకుంటున్నాను. సో మరొకసారి ఆయన రాకడ ఆలస్యమైతే నేను కూడా నా పోకడ అంతవరకు ఉంటే తప్పకుండా మరికొన్ని విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడండి. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ చేసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుంటామండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, అల్పుడను అయోగ్యుడైన నన్ను ఈ దైవ సేవకుల ముందు నిలబెట్టి ఆయన రాబో ఉగ్రత నుంచి తప్పించుకునే మార్గాన్ని మీరు ఎప్పుడు రాబోతున్నారో మీకు సమస్తం ఎరుగునని నాయన, మీరు మరణానికి ముందు అనేక విషయాలు నాయన మేము తట్టుకోలేని దాచి ఉంచారు. మరణం తర్వాత అద్భుతమైన ఘట్టంలో వెళ్ళి ఆ కాలాన్ని సమయాన్ని మీరు తీసుకుని నాయన మీరు యోహాను గారి చేత అద్భుతమైన పరిశుద్ధ గ్రంథాన్ని మాకు పంపించారు, సర్వసత్యాన్ని. ఆ సర్వసత్యాన్ని చూసి కూడా మాకు ఇన్నాళ్ళు మేము ఆయన గుడ్డితనంగా చూసుకోలేదేమో ఈ రోజు మాకు తెలియజేశారు. ఆయన మీ యవ్వనించం ఏంటో మాకు తెలియజేసి నడిపించమని, అలాగే వాక్యం విన్న దైవజనులందరికీ ఈ వాక్యాన్ని ఆయన ప్రసరింపజేసి వారిలో ఆయన చక్కటి ఫలింపు చేసి అనేక మందికి చెప్పడానికి మీరు కూర్చోమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి విలువతో పెట్టుకుంటున్నాం తండ్రి. చాలా అద్భుతమైనటువంటి సందేశం అమ్మ నేర్చుకున్నాం. చాలా ఇలాంటి విషయాలు సంఘానికి సేవకులుగా మనం తెలియాలి. బయట నుంచి అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. చాలా సార్లు విశ్వాసంగా మనకు కొన్ని ప్రశ్నలు జరుగుతుంటుంది. కానీ మనం ముందుగా తెలుసుకోవడం అనేది చాలా సంతోషం. ఈ రోజు బైబిల్ స్టడీ లాగా చెప్పిన విషయాలు తెలియజేస్తారు. వారికి హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏమైనా ఇప్పుడు మీకు సందేహాలు కానీ ఏదైనా ఉంటే దయచేసి మీరు అడగచ్చు. మీకు అర్థం కాని విషయాలు కానీ ఎప్పుడైనా సరే ఏదైనా ఒకవేళ కరెక్ట్ కాదేమో అని మీకు అనిపిస్తే మనం మౌనంగా కూర్చుని పర్సనల్ గా మనం డిస్కస్ చేస్తుంటాం. అదేం కావాలి ఏమిటో విషయాన్ని అంటే జస్ట్ 10 నిమిషాలు 5 నిమిషాల్లో ఉంది. ఏదైనా ప్రశ్న ఏదైనా మీరు అడగచ్చు. లేదు తర్వాత మీరు అడిగే ప్రశ్నకు జవాబు చెప్పాను వాడిని కాదు కానీ సందేశంలో ఆయన పదవీ చరణం ఆయన ఏదైతే పదవీ చరణం వాడతారు. తదుపరి అవుతుంది మధురమైనది అది నా భూకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది ఏరి కోరుకున్నావు. ప్రేమ చూపినందు పరవశించినాలో మహిమ పరదు నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారిని నీవు సత్య స్వరూపిణి నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపానిధి నీవు సర్వాధికారిని నీవు సత్య స్వరూపిణి నీవు ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది అది నా భూకందని క్షేమ శిఖరము. చేరికి నిన్నే విరిగిన మనస్సుతో కారణలేదే నా మనములు నీవు